జై శ్రీరామ్. అందరికీ శుభోదయం. భగవంతుడి పట్ల మనకు ఉండవలసినటువంటి భక్తి ఎలా ఉండాలనడానికి చిన్న ఉదాహరణగా ఇవాళ చెప్పాలనిపిస్తుంది. ఒక భక్తుడు భగవంతుడి కోసం తపస్సు చేస్తూ ఉన్నట్ట. భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలి. ఎవరయ్యా భగవంతుడు అంటే ఎవరు లేదు, భగవంతుడు అనే పేరు మీద అతను తపస్సు చేస్తున్నాడు. భగవంతుడు ప్రత్యక్షం అవ్వాలి, నేను చాలా కోరికలు ఉన్నాయి, చాలా వరాలు ఉన్నాయి నాకు అడగాల్సినవి అని చెప్పని. అయితే ఈ తపస్సు చేస్తున్నటువంటి భక్తుడి దగ్గరికి ఒక స్వామీజీ వచ్చాట. వచ్చి నాయన ఏం చేస్తున్నారా అంటోడికి, ఇలా భగవంతుడి కోసం తపస్సు చేస్తున్నాను స్వామి అనేటప్పటికీ ఆ స్వామీజీ అన్నట్ట, ఏదో ఒక పేరు లేకుండా తపస్సు చేస్తే ఏ భగవంతుడు వస్తాడు నీ దగ్గరికి, కాబట్టి నువ్వు 3 నామాల వాడికి తపస్సు చెయ్యి అని చెప్పేసి ఈ స్వామీజీ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఈ భక్తుడికి స్వామీజీ వెళ్ళిపోయిన తర్వాత మరలా సందేహం కలిగింది. ఆ స్వామీజీ 3 నామాల వాడికి తపస్సు చేయమన్నాడు, అది అడ్డనామాలా నిలువనామాలా అన్నది చెప్పలేదేమిట్రా బాబు. ఇప్పుడు ఎవరికి చేస్తే ఎవరికి కోపం వస్తుందో, లేకపోతే నేను ఒకరికి చేస్తే ఈయన ఒకరి పేరు చెప్పారో తెలియదు, కాబట్టి ఓ 3 నామాల వాడా అని చెప్పి తపస్సు చేయడం మొదలుపెట్టేట. ఆ తపస్సు చేసేటప్పటికి ఈశ్వరుడు విష్ణుమూర్తి ఇద్దరు కలిసి వచ్చారు భక్తుడి దగ్గరికి. అదేంటి ఇద్దరు వచ్చారు ఏమిటి, నేను ఒకరి గురించే తపస్సు చేశానంటే నువ్వు 3 నామాల వాడా అన్నావు తప్ప అది నిలువు బొట్ట అడ్డబొట్ట అని చెప్పలేదు, కాబట్టి మేమిద్దరం 3 నామాల వాళ్ళమే, మేమిద్దరము ఒక్కటే అని చెప్పి ఈశ్వరుడును శ్రీ మహావిష్ణువు చెప్పారట. అంటే మన యొక్క భక్తి ఎలా ఉండాలి అంటే నిర్మలమైనదిగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం చేసే పూజ కానీ మనం చేసేటటువంటి భక్తి కానీ ఎంత ద్రవ్యంతో చేస్తున్నామన్నది ఎప్పుడు భగవంతుడు చూడట. మనం ఎంత భక్తిగా చేస్తున్నామన్నది మాత్రమే చూస్తాడట. అలా అందుకే ఎప్పుడు కూడా మనం పూజ చేసుకునేటప్పుడు ఎవరికైనా చెప్పేది ఒకటే, నువ్వు నమ్మకంగా చేసుకుంటున్నావా, ఈ పూజను నువ్వు నమ్మి చేసుకుంటున్నావా. కాబట్టి ఎప్పుడైతే నమ్మి చేసుకుంటావో భగవంతుడు ఏ రూపంలోనైనా వచ్చి మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. నువ్వు నమ్మకుండా మా నాన్నగారు చెప్పారనో, లేదా పంతులు గారు చెప్పారనో, లేదా ఎవరో చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారనో, లేదా ఏదో ఆన్లైన్లో చూశానండి ఈ పూజ చేసుకుంటే బాగుంటుందండి అని ఎప్పుడైతే చేసుకుంటావో ఫలితం అనేటువంటిది మనకి 100కి 100% కలగదు. కాబట్టి ఎప్పుడు చిన్నదా పెద్దదా అనేది కాదు సమస్య. అక్కడ ఏ పూజ చేసుకున్నా ముందు నమ్మాలి, నేను చేసేటటువంటి పూజ ఈశ్వరుడి యొక్క పాదపద్మములకు చేసుకుంటున్నాను, నా పూజని స్వామివారు స్వీకరిస్తున్నారు అన్న భావనతో మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంలో వస్తాడు ఈశ్వరుడు. అందుకే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరుని ఎందుకంటామంటే సమస్త సృష్టి కూడా ఆయనే. కాబట్టి మన భక్తి నిర్మలంగా ఉంటే మనం ఏ దేవతామూర్తి పేరుతో పిలిచినా ఈశ్వరుడు వస్తారు అక్కడికి. కాబట్టి అందరూ కూడా ఏ పూజ చేసినా, ఏ హోమం చేసుకున్నా, లేదా ఇంట్లో రోజు వెలిగించుకునే దీపారాధన అయినా సరే భక్తిగా చేయండి. ఎంత భక్తిగా చేస్తున్నామంటే ఏదో మన సమస్య తీరాలి, లేదా మనకి కోరికలు నెరవేరాలి ఇలా కాకుండా ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడికి నేను దీపం వెలిగించుకుంటున్నాను, ఈశ్వరుడికి నేను పూజ చేసుకుంటున్నాను అన్న భావనతో ముందు ఎప్పుడైతే మనం దీపం వెలిగించుకుని పూజ చేసుకుంటామో మనకి ఏం కావాలో, మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో అన్నీ ఆయనకి తెలుసు. మనం ఎన్ని అడిగినా అడగకపోయినా ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు ఇస్తూనే ఉంటాడు, తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు తీసుకుంటూనే ఉంటాడు ఆయన. కాబట్టి మనం ఒక 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి బొమ్మని మనం ఎలాగైతే ఆడుకుంటూ ఉంటామో మనందరము కూడా ఈశ్వరుడి యొక్క బొమ్మల కిందే లెక్క. కాబట్టి మనం కోరికలు కామ్యములన్నీ కూడా అడగకూడదా అంటే అడగకూడదని కాదు, కానీ మనం ఎన్ని అడిగినా అడగడానికి ముందు ఈశ్వరుడి పట్ల నమ్మకాన్ని ఉంచి పూజ చేయాలి. ఫస్ట్ స్వామి నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నీకు తెలుసు కదా, ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించవయ్యా అనే భావనతో మనం ఎప్పుడైతే పూజ చేస్తామో అన్నీ ఆయన చూసుకుంటాడు. జై శ్రీరామ్.